అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఒకప్పుడు ఎవరికి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకునేవారు. మోస్ట్లీ మనం చూసుకుంటే ఫోటోనో లేకపోతే మట్టి బొమ్మలో కనిపించాయి. కానీ ఇప్పుడు ఆడంబరాలకి పోయి వెండి విగ్రహాలని చెప్పి, బంగారు విగ్రహాలని చెప్పేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ వెండి లేదా బంగారం విగ్రహాలకి పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి గురువుగారు? వెండి, బంగారం, ఇత్తడి, రాగి, కంచు అంటే లోహ, ప్రతి ఒక్క లోహము ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? భూమిలో నుంచి వస్తున్నాయి. కాబట్టి పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు, ఈ పంచభూతాత్మక శక్తి లేకుండా ఏ ఒక్క పదార్థము కూడా తయారు కాదు. కాబట్టి దీనికి చేస్తే ఫలితం ఎక్కువ, దీనికి చేస్తే ఫలితం తక్కువ అనేటువంటిది ఏమీ లేదమ్మా. అన్నిట్లకన్నా చెప్పాలంటే మట్టితో చేస్తే వీటన్నిటికన్నా ఫలితం ఎక్కువ. మట్టితో శివలింగం తయారు చేస్తే లోహాలు, ధాతువులు అన్నీ కూడా భూమిలోనే ఉంటాయి. దాన్ని విడదీసి దానికి ఒక వస్తువుగా చేసుకొస్తున్నారు. దీనికి చేస్తే ఫలితం తక్కువ, దానికి చేస్తే ఫలితం ఎక్కువ అనేటువంటిది ఏమీ లేదమ్మా. ప్రత్యేకమైనటువంటి లోహానికే చేయటం వలన కూడా విశేషం ఉంటుంది. ప్రత్యేకమైన లోహానికే చేయటం వలన కూడా విశేషం ఉంటుంది. ఇప్పుడు మనము శివలింగం స్ఫటికానికి చేస్తాం, మట్టితో తయారు చేస్తాం, మరకతం చేస్తాం, వెండితో శివలింగం తయారు చేస్తాం, బంగారంతో శివలింగం తయారు చేస్తాం. అదే ఒకవేళ మనకు డైమండ్తో శివలింగం దొరికితే పంట పండినట్టే కదా. అంటే ఏమిటి అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విలువ, ఆ విలువకి తగ్గట్టుగా దానికి చేసేటువంటి ఆరాధనలో శక్తి కూడా అలానే వస్తుందమ్మా. శక్తి అంటే ఈ లోహం అనేటువంటిది ఏం చేస్తుందంటే, అది ఏ లోహమే, బంగారు కావచ్చు, వెండి కావచ్చు, రాయి కావచ్చు, లోహం ఏదైనప్పటికీ కూడా మనం మంత్ర ప్రక్రియని చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తాం, యంత్రం పెడతారు అడుగున. యంత్రం కొంతమంది వెండిది పెడతారు, కొంతమంది బంగారం పెడతారు, కొంతమంది రాగి పెడతారు. ఈ యంత్రం పెట్టి యంత్రం మీద ఆ విగ్రహాన్ని పెడతారు. ఆ లోపల కూర్చొని వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం అని రకరకాలుగా భగవద్ ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు అది ఓం అంటే అకార ఉకార మకారాలు కలిస్తే ఓం అనేటువంటి బీజాక్షరం. అది అనేక రకాలుగా ఆ గర్భాలయంలో కూర్చొని అనేక రకాలుగా మనం చేస్తూ ఉండగా అది అఖండ శబ్ద బ్రహ్మోపాసనగా వచ్చి అపరిమిత శబ్ద తరంగాలు. అనగా మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఎప్పుడైనా ఒక చిన్న ఇటువంటి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చుకోండి. నేను ఇక్కడ కూర్చుంటాను, చేతికి ఇవ్వండి. ఆ వాటర్ బాటిల్కి మనం కొన్ని స్వరాలు దానికి వినిపిస్తా. దాన్ని మీరు ల్యాబ్లో టెస్ట్ చేయండి, ఒక అద్భుతమైన వైబ్రేషన్ చూస్తారు. అద్భుతమైన వైబ్రేషన్ అంటే అక్కడ మీరు ఏ లోహానికి చేశారనేటువంటి దానికన్నా మంత్రం ఎలా వచ్చింది, ఆ వచ్చే మంత్రాన్ని ఆ శక్తి తీసుకొని 1000 రకాలుగా మనకు వృద్ధి తీసుకొస్తుంటుంది. ఓం అనుకుంటూ మనము గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం చెప్పేటువంటి ప్రతి ఒక్క అక్షరంలో కూడా స్వర, అక్షర, పద, వృత్త వర్ణాలు ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా ఒక్క పదం కూడా స్పష్టంగా చెప్పడం వలన పెదాల నుంచి దగ్గరగా 6 అంగుళాల నుంచి 7 అంగుళాల వరకు కూడా శబ్ద తరంగాలు వస్తాయమ్మా. మనకు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ పిడుగులు అటువంటి పడ్డప్పుడు సన్నటి తరంగాలు వస్తూ ఉంటాయి కదా. కరెంటు షాకు మనకు చూపించినప్పుడు సన్న తరంగాలు, అటువంటివి ఆ ఉచ్చైశ్వరంలో తృతీయ శబ్దంలో చెబుతున్నప్పుడు ఈ పెదాల నుంచి వచ్చేటువంటి మాటకి ఆ శబ్ద తరంగం అనేటువంటిది 6 నుంచి 7 అంగుళాల ముందు వరకు కూడా చాలా పింక్, ఆ పింక్ ఒకటి తెలుపు ఒకటి రెండు కలిపి ఉన్నటువంటి మిశ్రమ విధానంలో స్పష్టంగా శబ్ద తరంగాలు వస్తాయి మనకు. అది మీరు ఒక వాటర్ తీసుకొని ఖచ్చితంగా కొన్ని మంత్రాలు కనుక చెప్పినట్లయితే ఆ వాటర్కి ఆ తరంగాలు అందరికీ ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఆ నీటిలో వస్తూ ఉంటుంది. అలానే ఈ యొక్క లోహం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ లోహం ఏం చేస్తుందంటే, మనం చెప్పేటువంటి మంత్రాన్ని ఆ శక్తి ఏదైతే ఉంటుందో నాభి నుంచి రావాలమ్మా. కంఠం నుంచి వస్తాయి కొన్ని పదాలు, అవి లెక్కలో లేదు. నాలిక నుంచి వస్తాయి, లెక్కలో నాభి నుంచి రావాలి. ఓం అన్నప్పుడు నాభి నుంచి ఆ పదం అలా వస్తుంది. ఆ వచ్చేటువంటి అక్షరాన్ని అది స్వీకరించేస్తుంది, తనలో నిక్షిప్తం చేసుకొని అనేక పర్యాయాలు దాని లోపల దాన్ని చేసుకొని అది ఒక శక్తిగా బయటికి మనకి అది ఆ శక్తిని మనకు ప్రొజెక్ట్ చేస్తుంది బయటికి.
అందుకని కొన్ని దేవాలయాలకు వెళ్ళంగానే తెలియకుండా మన వెంట్రుకలు నెక్కబరుచుకుంటూ ఉంటాయి. అన్ని చోట్లకి వెళ్తే కాదు, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. అలాగే కొన్ని పదార్థం పట్టుకున్నప్పుడు శరీరం మొత్తం కూడా నెక్కబరుచుకుంటాయి వెంట్రుకలు. ఏంటంటే ఆ ఒక శబ్ద తరంగం అనేటువంటి అందులో ఉంది. హెచ్చులకు పోయో గొప్పలకు పోయో కదమ్మా ఇవన్నీ చేసేది. ఒక వెండో ఒక బంగారం ఉంది, ఒక వెండి ఉంది, ఆ పదార్థాన్ని కనుక ఆ మంత్రోచ్చారణ కలిగినట్లయితే 1000 అంటే 1000% దాని రిఫ్లెక్షన్ మనకు వస్తుంది. ఓకే. ఆ రిఫ్లెక్షన్ అనేటువంటిది రాగి ఒక రకంగా తీసుకుంటుంది, ఇత్తడి ఒక రకంగా తీసుకుంటుంది, వెండి ఒక రకంగా తీసుకుంటుంది, బంగారం మరొక రకంగా తీసుకుంటుంది. తీసుకోవటం ఒక విధానం అయితే అవి తిరిగి దాని నుంచి మనకి ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ అంతకు మించి వేగంగా ఇస్తుంది. కాబట్టే కష్టమైన కొంతమంది అప్పు చేసి వెండి బంగారం ఎందుకు చేసుకుంటూ ఉంటారంటే దాని యొక్క ప్రొటెక్షన్ మనకు ఆ స్థాయిలో ఇస్తుంది అనమాట. అందుకోసం తీసుకుంటారు అన్నీ. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అంటే ఇప్పటివరకు నేనైనా సరే ఆడంబరానికి ఒకటే అనుకున్నాను. కానీ లోహం ఏ విధంగా తీసుకుంటుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.